హే బలవంత్. ఈ మూవీ నేమ్ ఫస్ట్ హే భగవాన్ అని పెట్టారు, బట్ సెన్సార్ ప్రాబ్లం వల్ల ఈ టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇంకా మూవీ అయితే నచ్చింది నాకు. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన హీరోయిన్ సుహాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బిజినెస్ ని టేకప్ చేసి డెవలప్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ బిజినెస్ ఏంటో చిన్నప్పటి నుంచి సుహాస్ ఎంత అడిగినా వాళ్ళ నాన్న అస్సలు చెప్పడు. అలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఇంకా సుహాస్ హైదరాబాద్ వెళ్ళి ఎంబీఏ చేసి ఇంటికి వస్తాడు. అదే టైంలో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా సుహాస్ మనకి ఇదే మంచి ఛాన్స్ మా నాన్న బిజినెస్ ని టేకప్ చేయడానికి అని చెప్పి సూటు బూట్ వేసుకుని వెళ్తాడు. ఇంకా బిజినెస్ ఏంటో చూసాక ఫుల్ షాక్ అవుతాడు. అసలు ఈ బిజినెస్ ఏంటి, సుహాస్ వాళ్ళ నాన్న చేసే బిజినెస్ ఏంటో తెలిసాక ఏం చేస్తాడు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మనకి ట్రైలర్ లో చాలా సస్పెన్స్ మెయింటైన్ చేశారు కదా. నేను ట్రైలర్ చూసాక ఇదే ఉంటుందేమో అని గెస్ చేశా. మూవీలో కూడా అదే ఉంది, కానీ కొంచెం కూడా డౌట్ రాకుండా బాగా హోల్డ్ చేశారు సస్పెన్స్ ని. అయినా ఈ బిజినెస్ గురించి మనల్ని ఎక్కువసేపు ఏం వెయిట్ చేయనివ్వరు. మూవీ స్టార్ట్ అవడమే ఈ బిజినెస్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే చాలా సెన్సిటివ్ టాపిక్ మీద ఉంటుంది, బట్ డైరెక్టర్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు దీన్ని. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోరింగ్ అనిపించదు. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా వెనిల్ కిషోర్ గారి కామెడీ అయితే మామూలుగా నవ్వుకోలేదు నేను. వైట్ కుర్తా గెటప్ వేసుకున్నప్పుడు వచ్చే కామెడీ మాత్రం బాబాయ్ బొగ్గలు నొప్పి వచ్చేసి నాకు నవ్వి నవ్వి. ఫస్ట్ హాఫ్ అయితే ఇలానే కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అని అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్ లో ఉండదు, కొంచెం తగ్గుతుంది అంతే. కానీ కామెడీ ఉన్నంత వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా అనిపించాయి. చాలా బాగా రాసుకున్నారు సీన్స్ ని. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ లో సుహాస్ అండ్ నరేష్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ గా అనిపించాయి. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు యాక్టింగ్. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి సాంగ్స్, వినడానికి అండ్ చూడడానికి కూడా. బీజిఎమ్స్ కూడా సీన్స్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ తక్కువగానే ఉన్నా మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఓవరాల్ గా మూవీ అయితే నచ్చింది. మాక్సిమం మూవీని థియేటర్లోనే చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.